శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరముతో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వర వ్రతమును గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పాను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సమయందు కూర్చుని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యుక్త గంధర్వుల శివుని సేవించుచుండ్రి. దేవముని గణములు శివుని స్తుతించుచుండ్రి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమాల వకుల నారికేళ్ల చందన పనస జంబు వృక్షముల చోతను చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువొందు నది నద పర్వతములతోనూ చతుర్దశ భవనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములతో భృంగురిటి అనబడు శివభక్తు శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడు అతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనమునందు భృంగి మొదలుగా గల వంది మాగాదులు శివునికి ప్రదక్షిణము చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేలా చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకుని, దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనం కలుగు చేయబడునని నిన్నెట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుడు ఇల్లాలివై ఉండి యాదండ ప్రణమాములకు నోచుకోని అయోగ్యురాలునని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్థించుకొనుటకు తపస్సు నడుచుటకై నిశ్చయించుకున్నది. కైలాసమునకు వదిలి శంభ శార్దూల గజముల గల నాగ గరుడ చక్రవాక పక్ష సముదాయముతో నానావిధ ఫల పుష్పాదులతోనూ కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలను నడిచి, తల్లి, నీవెవరువు, ఎవరి దానివు, ఎచ్చటి నుండి వచ్చితివి, నీ రాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞ యాగాది క్రతువుల చేత పునీతమైన గౌతమముని ఆశ్రమమునకు నియమని నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలుని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరు తపస్సు ననర్చి సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణ అభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుండని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతం ఒకటున్నది, అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతము ఆచరించి మనోభిష్టి సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో అష్టమయందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు ఏకవింశతి దారము చేత చేతికి తోరమును ధరించి షోడోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారము తీసుకొనవలను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుంచి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాదులతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి
కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాదులతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాదులు కదళీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలిచ్చి వారులను తృప్తిపరచవలను. ఈ తీరున వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగుచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతష్టుత తరంగుడై భర్తతో నిజ నివాస కైలాసమునకు కోరెను. కొంతకాలమునకు శివభక్త పరాయణుడగు చిత్రాంగుదుడు గంధర్వుడు నందీకేశ్వరుని వల్ల కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్య లోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భూమికి ఎత్తించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞనిమ్మని అడిగారు. అందుకతడు బిడ్డలారా, నేను కటిక దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకొండని పలికెను. అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞనియవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారులకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతం ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్గతుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి అగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నారు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మాతురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెడలుగొట్టి వేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరవిలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెకు సహాయం అర్థించి తీసుకుని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానిని మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపించింది. ఈ పర్యాయం కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపించింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ముని ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజదారికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వరత్వను నియమనిష్టలతో కల్పోత్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందుదురు. సర్వే జన సుఖినో భవతు. ఓం నమ శివాయ.